భలే భలే మగాడివో ఎందాల నా సమీరోయ్. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్కి రీజన్ నేను మారుతి సినిమా చూశాను. మారుతి సినిమా అనగానే ఏ బూతు సినిమానో చూశానని అస్సలు అనుకోకండి. నేను చూసింది క్లీన్ న్యూ సర్టిఫికేట్ సినిమా, భలే భలే మగాడివోయ్. దీనికి క్లీన్ న్యూ సర్టిఫికేట్ వచ్చింది అండ్ మారుతి డైరెక్ట్ చేశారు అని తెలిసినప్పుడు చూద్దాంలే సినిమా ఎలా ఉంటుందో అప్పుడు చూసుకోవచ్చు అనుకున్నానే తప్ప ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్, నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చేసింది. ఎందుకు అంత నచ్చింది చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. లక్కీ అంటే మన హీరో నానికి ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో డిస్ట్రాక్ట్ అయితే ఆ పని గురించి పూర్తిగా మర్చిపోయే మతిమరుపు ఉంటుంది. ఒకరోజు నందన అంటే మన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని చూడగానే లవ్ చేస్తాడు. మరి ఈ మతిమరుపుతో లక్కీ నందనాని ఎలా ఫ్లాట్ చేస్తాడు అండ్ ఆ అమ్మాయి వాళ్ళ డాడీని ఎలా ఒప్పిస్తాడు అనేది ఒక ఫన్నీ రోలర్ కోస్టర్ రైడ్. సిల్వర్ స్క్రీన్ పైన చూడాల్సిందే. బీబీఎంకి పెద్ద హైలైట్. ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ ఈజ్ నాని. ఈ సినిమాలో తన డైలాగ్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, మధ్య మధ్యలో రజనీకాంత్ డైలాగ్స్ కానీ, తన స్టైలింగ్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ అట్ పీక్స్. నాని చాలా క్యూట్గా ఉన్నాడు, తన పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇటువైపు హీరోయిన్ కూడా అంతే క్యూట్గా ఉంది. లావణ్య త్రిపాఠి ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఇంత అందంగా కనిపించలేదు అనిపించింది. ఎస్పెషల్లీ తన ఇంట్రడక్షన్ సాంగ్లో అయితే తను చాలా చాలా అందంగా కనిపించింది అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. లావణ్య త్రిపాఠికి ఫాదర్గా ప్లే చేసిన మురళీ శర్మ ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సరిపోయారు. ఇన్ఫ్యాక్ట్ చాలా రోజుల తర్వాత ఈయన ఇంత లెంది క్యారెక్టర్ ప్లే చేయడం. అదే ఈ క్యారెక్టర్కి ఏ రావు రమేష్, ప్రకాష్ రాజు ఉంటే ఇంత న్యాయం చేసుండేవాళ్ళు కాదు. అంటే చాలా రొటీన్గా అనిపించేది. మురళీ శర్మ ప్లే చేయడం వల్ల ఆ క్యారెక్టర్కి మరో అందం వచ్చింది. నరేష్, సితారా, వెనల్ కిషోర్ నానికి కావలసినంత సపోర్ట్ ఇచ్చి కామెడీ పండించడంలో బాగా హెల్ప్ చేశారు అండ్ బాగా నవ్వించేశారు. అజయ్, శ్రీనివాస్ రెడ్డి, మధుమిత, ప్రవీణ్, సత్యకృష్ణ, ఎంఎస్ నారాయణ కొడుకు, విక్రమ్ ఇంకా కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు అండ్ కాస్టింగ్ చాలా బాగుంది. స్టోరీ విషయానికి వస్తే పెద్ద ఖాస్ స్టోరీ ఏం కాదు, రొటీన్ స్టోరీనే. అయినప్పటికీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. డైలాగ్స్లో డబుల్ మీనింగ్ బూతులు లేవు. కామెడీ చాలా క్లీన్గా ఉంది కానీ హిలేరియస్గా ఉంది. సో డైరెక్టర్ మారుతి డిజర్వ్స్ అన్ అప్లాస్. ప్రేమ కథా చిత్రం తర్వాత మళ్ళీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మన ముందుకు వచ్చారు, సక్సీడ్ అయ్యారు డైరెక్టర్ మారుతి. అండ్ దీనికోసం నాని కూడా గేవ్ మచ్ నీడెడ్ సపోర్ట్. కాకపోతే అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్సింగ్ అనిపించింది. మతిమరుపు ఉంది అని తెలుసు కదా హీరోకి, అలాంటప్పుడు రిమైండర్స్ పెట్టుకోవాలి కదా, పెట్టుకోడు. మ్యాప్స్ అంటే స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నాడు హీరో, కానీ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని దారి వెతుక్కుందాం అన్న సెన్స్ కూడా ఉండదు ఈ సినిమాలో హీరోకి. సో ఇలాంటి లాజిక్స్ కూడా పట్టించుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని నుంచి కూడా కామెడీ సృష్టించుంటే ఇంకా బాగుండేది. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ కంపోజ్ చేసిన ఒక్క సాంగ్ కూడా అబ్బా ఇప్పుడు సాంగ్ ఎందుకు అన్న ఫీలింగ్ని కలిగించనివ్వలేదు. అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, ఫ్లోలో అలా మిక్స్ అయిపోయాయి. అండ్ మై ఫేవరెట్ ఈజ్ మొట్టమొదటిసారిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు గోపి సుందర్ గారు. యూవీ క్రియేషన్స్ ఇంకా గీతా ఆర్ట్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో సేమ్ పాయింట్ ఉన్నప్పటికీ ఎక్కడ బోర్ కొట్టించలేదు అండ్ లెంత్ కూడా అసలు ఎక్కువ అనిపించలేదు. ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి తెచ్చిన కామెడీ వెరైటీగా బాగుంది. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, టెక్నికల్గా కూడా నాకు ఈ సినిమా బాగా నచ్చేసినందుకు ఐఎమ్ గోయింగ్ విత్ 3.5 స్టార్స్. మరి భలే భలే మగాడివోయ్ సినిమా మీరు చూసారా? మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. He has this problem, మతి మరుపు. కిక్ 1కి ఎండింగ్తో స్టార్ట్ అయింది, కిక్ 2 అక్కడ 10 నిమిషాలు బాగుంది, ఇక్కడ 20 నిమిషాలు బాగుందని ఎప్పుడు మాట్లాడకూడదు. సినిమా బాగుందని చెప్పాలి బయటికి వెళ్ళి. అండ్ ఎస్పెషల్లీ లుంగిలో మహేష్ బాబు నడిచేస్తున్న జాగువర్ లాగా చాలా క్యూట్గా ఉన్నారు.